యేసుక్రీస్తు నామంలో మీకు నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ప్రత్యేకమైనటువంటి ఒక విషయం చెప్పడానికి నేను ముందుకు వచ్చాను. ఈ యొక్క ఛానల్లో ఎంతమంది అయితే సబ్స్క్రైబర్స్ ఉన్నారో మీరందరూ చాలా ఆశీర్వదించబడి ఉన్న వాళ్ళు అని నేను గట్టిగా నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. ఎందుకంటే రానున్న రోజుల్లో ఎన్నో అద్భుతమైనటువంటి వర్తమానాలు రాబోతున్నాయి. అందులో 3 రకాల వర్తమానాలు అదే మీకు ఇప్పుడు చెప్పడానికి వచ్చాను. 3 రకాల ప్యాకేజెస్ నేను తీసుకొని వచ్చాను. ఒకటి ఫ్యామిలీకి సంబంధించిన ఒక గ్రూప్ మెసేజెస్, అలాగే బైబిల్ గ్రంథంలో క్యారెక్టర్స్ సంబంధించినటువంటి కొన్ని మెసేజెస్ ఉన్నాయి. ఒక వ్యక్తుల క్యారెక్టర్స్, ఆ వ్యక్తుల క్యారెక్టర్స్ మనము ధ్యానం చేసినప్పుడు వాళ్ళ క్యారెక్టర్స్ ద్వారా మన క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవచ్చు. ఆ క్యారెక్టర్ సంబంధించిన కొన్ని గ్రూప్ మెసేజెస్. ఇంకో గ్రూప్ మెసేజెస్ ఏంటంటే కనెక్ట్ హార్ట్ టు హార్ట్ విత్ జీసస్ క్రైస్ట్ అనే ఈ యొక్క గ్రూప్ మెసేజెస్. ఈ గ్రూప్ మెసేజెస్ ఏంటంటే దేవునితో మనకు క్లోజ్ రిలేషన్, హృదయంతో మన హృదయము దేవుని హృదయంతో అంటుకట్టుబడి లోతుగా కనెక్ట్ అయ్యే మెసేజెస్. కాబట్టి రానున్న రోజుల్లో అద్భుతమైన వర్తమానాలు రాబోతున్నాయి. ఇంకా నేను రెగ్యులర్ గా మీకు వర్తమానాలు ఇవ్వబోతున్నాను. అతి త్వరలోనే తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో మన మినిస్ట్రీ బహుబలంగా ఉజ్జీవంగా వాడుకోబోతున్నాడు దేవుడు. ఇది కావాలంటే రాసి పెట్టుకోండి. కాబట్టి ముందు మీరు ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు అప్పుడు అనుకుంటారు, అవును బ్రదర్ మినిస్ట్రీ చిన్నగా ఉన్నప్పుడు చూస్తామే, మేము సబ్స్క్రైబ్ చేసుకున్నాం ఫస్ట్ మేమే అని మీరు ఆశ్చర్యపోతారు. కాబట్టి అలాంటి గొప్పగా దేవుడు మినిస్ట్రీని వాడుకోబోతున్నాడు. నేను ఇన్ని రోజులు పల్లెటూళ్ళలో కూడా పరిచయం చేశాను. ఇప్పుడు హైదరాబాద్ లో కూడా దేవుడు నాకు పర్ఫెక్ట్ గా క్లియర్ గా ఒక దర్శనం ఇచ్చాడు, నాకు తెలియచేశాడు. ఒక హైదరాబాద్ లో కూడా మినిస్ట్రీ స్టార్ట్ చేయాలి అనేసి నాకు పర్ఫెక్ట్ క్రిస్టల్ గా నాకు దర్శనం ఇచ్చాడు, దేవుడు తెలియచేశాడు. కాబట్టి హైదరాబాద్ లో కూడా నేను మినిస్ట్రీ స్టార్ట్ చేయబోతున్నాను. ఆ ప్లేస్ ఎక్కడ ఏంటనేది నేను రానున్న రోజుల్లో మీకు తెలియచేస్తాను. ప్రాముఖ్యంగా నేను 3 రకాల మెసేజెస్ మీకు ఇవ్వబోతున్నాను. కాబట్టి మీరు సంసిద్ధులుగా ఉండండి. ఈ యొక్క ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేయడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా పంపించండి. ఈ యొక్క వీడియో వాళ్ళకు కూడా బ్లెస్సింగ్ గా ఉంటుంది. రానున్న రోజుల్లో చాలా దీవెనకరంగా వాళ్ళకు ఉండబోతుంది. 3 రకాల మెసేజెస్ లో ఫస్ట్ ఒక గ్రూప్ ఆఫ్ మెసేజెస్, ఫ్యామిలీ ప్యాకేజ్. ఈ ఫ్యామిలీ ప్యాకేజ్ అనే గ్రూప్ మెసేజెస్ అత్త మామల గురించి, అన్న తమ్ముళ్ళ గురించి, బావ బామర్దుల గురించి, తర్వాత అన్న చెల్లెల గురించి, తర్వాత తల్లిదండ్రుల గురించి, భార్య భర్తల గురించి అద్భుతమైనటువంటి వర్తమానాలు. వాళ్ళు ఎలా ఒకరి పట్ల ఒకరు ప్రేమ కలిగి ఉండాలి, కక్షలు కుళ్ళు కుట్రలు లేకుండా, పాలి వాళ్ళు ఉంటారు, పాలి వాళ్ళు పక్కింటి వాళ్ళతో ఎలా ఉండాలి, అద్భుతమైనటువంటి ఫ్యామిలీ ప్యాకేజ్ మెసేజెస్ వస్తున్నాయి. అవి మిమ్మల్ని భార్య భర్తలుగా ఎలా ప్రేమ కలిగి ఉండాలి, తల్లిదండ్రులుగా పిల్లల్ని ఎలా బాధ్యత చూసుకోవాలి, అత్త మామలుగా కోడళ్ళని ఎలా చూసుకోవాలి, కోడలుగా అత్త మామని ఎలా చూసుకోవాలి, కొడుకులుగా కూతురుగా తల్లిదండ్రులను ఎలా అద్భుతమైన వర్తమానాలు. ఆ వర్తమానాలు మీ కుటుంబం చుట్టూ ఒక కంచెగా, ఒక గోడగా ఈ యొక్క వర్తమానాలు ఉండబోతున్నాయి. ఇది ఒక గ్రూప్ ఆఫ్ మెసేజెస్. తర్వాత డీప్ అనాలిసిస్ అనే మెసేజెస్, ఇది ఒక కొన్ని గ్రూప్ మెసేజెస్. ఈ డీప్ అనాలిసిస్ అనే మెసేజెస్ ఏంటంటే బైబిల్లో చాలా అమూల్యమైనటువంటి క్యారెక్టర్స్ కలిగిన వ్యక్తులు ఉన్నారు. ఆ క్యారెక్టర్స్ కలిగిన ఆ వ్యక్తుల క్యారెక్టర్ లో నుంచి కొన్ని విషయాలను తీసుకుంటే అవి మన క్యారెక్టర్ ని బిల్డ్ చేయడానికి, మనం దేవునితో మంచి రిలేషన్ కలిగి ఉండడానికి ఆ క్యారెక్టర్ మెసేజ్ చాలా ఉపయోగపడతాయి. ఎగ్జాంపుల్, పేతురు ఉన్నాడు. పేతురు దేవుడు ఏం చెప్పాడు, యేసయ్య ఏం చెప్పాడు, నీవు నన్ను నమ్మవు, నీవు యేసయ్య ఎవరో నాకు తెలియదని 3 సార్లు బొంగుతావు అని యేసయ్య చెప్పాడు. కాబట్టి అలాగే పేతురు పిరికోడైపోయి దేవుణ్ణి యేసయ్య అంటే ఎవరో నాకు తెలియదని బొంకాడు. కానీ అదే పేతురు తర్వాత 40 నిమిషాల ప్రసంగం చేస్తే 3000 మంది మారు మనసు పొందారు. అసలు ఎలా జరిగింది అంత ప్రాసెస్? ఆయన ఎలా మారు మనసు పొందగలిగాడు? పిరికోడుగా ఉన్న వ్యక్తి ఆయన ప్రసంగం చేసి 3000 మందిని ఎలా మార్చగలిగారు? దేవునిలో గొప్పగా డీప్ గా ఎలా అయ్యాడు? ఆ క్యారెక్టర్ మెసేజ్ మన క్యారెక్టర్ కూడా బిల్డ్ చేసింది. ఇది ఒక గ్రూప్ ఆఫ్ మెసేజెస్. ఏంటంటే క్యారెక్టర్ సంబంధించిన మెసేజెస్, పర్ఫెక్ట్ గ్రూప్ మెసేజెస్ తో మీ ముందుకు రాబోతున్నాను రానున్న రోజుల్లో. ఇంకొకటి ఏంటంటే కనెక్ట్ హార్ట్ టు హార్ట్ విత్ జీసస్ క్రైస్ట్. ఈ ప్రోగ్రామ్, ఈ మెసేజెస్ విన్నారనుకోండి, అద్భుతమైన మెసేజ్. ఇది దేవుని యొక్క హృదయంతో మన హృదయం లింకప్ అవ్వడం. నేను మీకు ప్రామిస్ చేస్తున్నాను, మీ హృదయాన్ని దేవుని హృదయంతో లింకప్ చేసే బాధ్యత నాది. ఏ మెసేజ్ తో తెలుసా? ఈ గ్రూప్ మెసేజ్ ఏంటంటే కనెక్ట్ హార్ట్ టు హార్ట్ విత్ జీసస్ క్రైస్ట్ అనే ఈ యొక్క గ్రూప్ ఆఫ్ మెసేజెస్ ఎలా ఉంటాయంటే, ఈ మెసేజెస్ దేవునితో నీకు రిలేషన్ క్లోజ్ గా చేసేస్తాయి. అప్పుడు ఈ యొక్క మెసేజెస్ విన్న తర్వాత నీ హృదయంలో పరిశుద్ధ ఆత్మ చేత నింపబడిన వాడవై ఒంటరిగా తలుపులు వేసుకొని బోర్ల పడి కుమిలి ఏడుస్తావు దేవుని దగ్గర వెళ్ళి, అయ్యా నువ్వు నాకు కావాలి అని. ఒక అబ్బాయి ఒక అమ్మాయిని ప్రేమిస్తే అమ్మాయితో మాట్లాడకుండా ఎలా ఉండలేకపోతాడో అలాగా ఈ యొక్క గ్రూప్ ఆఫ్ మెసేజెస్
కనెక్ట్ హార్ట్ టు హార్ట్ విత్ జీసస్ క్రైస్ట్. అసలు దేవుని ప్రేమ ఎంతో గొప్పది. ఆయన ప్రేమలో గనుక మనం లీనమైపోతే ఆ ప్రపంచం ఎలా ఉంటది మీకు చూపిస్తాను. ఆ గ్రూప్ ఆఫ్ మెసేజెస్ రాబోతున్నాయి. ఈ గ్రూప్ ఆఫ్ మెసేజెస్ విన్నారనుకోండి, మీరు లోకానికి బాయ్ బాయ్ చెప్పేసి దేవునితో క్లోజ్ రిలేషన్ అయిపోతారు. ప్రతిరోజు దేవునితో మీరు మాట్లాడతారు. మీరు బహుశా దేవుణ్ణి కూడా మీరు ప్రత్యక్షంగా చూడగలుగుతారు. దేవుని ప్రేమలో లోతుగా నాటబడతారు. ఈ లోకంలో ఏ పాపపు క్రియ అయినా కానీ దాన్ని తరిమి కొడతారు. సైతాన్ గడు మీ దగ్గరికి రానే రాడు. అసలు సైతాన్ అయిన ఊహ కూడా మీ దగ్గరికి రాదు. అలాగా డీప్ కనెక్ట్ హార్ట్ టు హార్ట్ విత్ జీసస్ క్రైస్ట్. ఈ గ్రూప్ ఆఫ్ మెసేజెస్, ఇలాంటి 3 రకాల గ్రూప్ల మెసేజెస్ పర్ఫెక్ట్ ప్యాకేజెస్ తో మీ ముందుకు రాబోతున్నాను. ఒకటి ఫ్యామిలీకి సంబంధించినటువంటి గ్రూప్ మెసేజెస్, రెండోది క్యారెక్టర్ కి సంబంధించిన గ్రూప్ మెసేజెస్, మన క్యారెక్టర్ బిల్డ్ చేసుకోవడానికి, ఇంకొకటి దేవునితో మన హృదయం. ఇది మెయిన్ ఇంపార్టెంట్. ఇది దేవుణ్ణి ప్రేమించడం అంటే ఏంటి, అసలు దేవుళ్ళో ప్రేమలో ఉంటే అసలు ఎలా ఉంటుందో అదొక గ్రూప్ ఆఫ్ మెసేజ్. అద్భుతమైనటువంటి మీకు కావలసిన పర్ఫెక్ట్ ప్యాకేజెస్ తో మీకు ముందుకు రాబోతున్నాను. ఇలాంటి వర్తమానాలు మీకు లక్షలు పెట్టినా కూడా దొరకవు. అలాంటి వర్తమానాలకు నేను ప్రిపేర్ అయ్యి ప్రార్థన పూర్వకంగా దేవుని సన్నిధిలో బోర్ల పడి ఏడ్చి కుమిలి ఆయనతో పోరాడి ఆయనతో హృదయంలో నేను వెళ్ళిపోయి అంత డీప్ గా నేను ప్రిపేర్ అయిన వర్తమానాలు మీకోసం వస్తున్నాయి. మీరు ఖచ్చితంగా బ్లెస్ అవుతారు. రానున్న రోజుల్లో మన మినిస్ట్రీ తెలంగాణ ఆంధ్ర రాష్ట్రంలో బహుబలంగా వాడబడబోతుంది. ఇది మీ కళ్ళారా చూస్తారు. కాబట్టి ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడమే కాకుండా వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా రానున్న రోజుల్లో ఈ 3 రకాల ప్యాకేజెస్ తో మీ ముందుకు రాబోతున్నాను. మెసేజ్ వెనక మెసేజ్ వెంబడి నేను రెగ్యులర్ గా మెసేజ్ చేస్తాను. మిమ్మల్ని ఆత్మీయతలు నడిపిస్తాను. అలాగే హైదరాబాద్ లో కూడా మినిస్ట్రీ ఎప్పుడు స్టార్ట్ చేస్తాను, ఏ ప్రదేశమే దేవుడు నాకు తెలియజేశాడు, ఆ డీటెయిల్స్ కూడా మీకు రానున్న రోజుల్లో ఇస్తాను. తర్వాత రానున్న రోజుల్లో నేను లైవ్ ప్రోగ్రామ్స్ కూడా చేస్తాను. మీరు ప్రార్థన ద్వారా కొన్ని స్వస్థతలు కూడా మీరు పొందుకోబోతారు. స్వస్థతలు ఉన్నాయంటే ఎస్ ఉన్నాయి, కానీ నేను ఓన్లీ స్వస్థతల గురించి నేను లైవ్ మీటింగ్స్ పెట్టను. కాకపోతే అది కూడా అవసరం. మనుషులకు స్వస్థత వరాలు కూడా దేవుడు నాకు అనుగ్రహించాడు. రానున్న రోజుల్లో లైవ్ ప్రోగ్రామ్స్ పెట్టేసి ఆ స్వస్థతల గురించి కూడా మీ గురించి ప్రేయర్ చేస్తాను. అద్భుతంగా మిమ్మల్ని మాటుకు ఒక విలువైన డైమండ్ గా, దేవునికి విలువైన సొత్తుగా మిమ్మల్ని మార్చి దేవునికి అప్పగించడం నా బాధ్యత. దట్స్ మై అబిలిటీ, that's not my own ability, by the grace of Jesus Christ. So that I promise you, నేను మీకు ప్రామిస్ చేస్తాను, తప్పకుండా మీ ఆత్మలను దేవుని ఆత్మతో లింకప్ చేయడం నా బాధ్యత. అయితే మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం మీ బాధ్యత. మీరు మాటకమే దీవించబడడం న్యాయమా? మీరు మాటకమే దేవునితో రిలేషన్ కలిగి ఉండడం న్యాయమా? మీ పక్క వాళ్ళకు కూడా మీరు హెల్ప్ చేయాలి కదా. మీరు కడుపు నిండా బిర్యానీ తిని ఉండడమే న్యాయమా? మీ కడుపు నిండిన తర్వాత పక్కవాడు కడుపు ఖాళీ ఉన్నప్పుడు వాడికి కూడా కొంచెం పెట్టాలి కదా. కాబట్టి రానున్న రోజుల్లో అలాంటి వర్తమానాలు రాబోతున్నాయి. మీరు వినండి, వేరే వాళ్ళకు కూడా షేర్ చేయండి. ఇంకా నెక్స్ట్ ఒక మెసేజ్ తో మీ ముందుకు రాబోతున్నాను. మే గాడ్ బ్లెస్ యు. ఆమేన్.